అభివృద్ధి ఫలితాలు త్వరలో కనిపిస్తాయని హామీ వైసీపీ హయాంలో అరాచకాలు అక్రమాలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినిందని మంత్రి అరగాని సత్యప్రసాద్ ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ తన కుటుంబ చరిత్ర, పూర్వీకుల గొప్పతనాన్ని గంటల తరబడి ప్రస్తావించినా ప్రజలు మాత్రం గత పాలనలో జరిగిన పరిణామాలు మర్చిపోలేదని విమర్శించారు. వ్యక్తిగత ఆరోపణలు, వివాదాలు, కుటుంబ రాజకీయాల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టి ముందుకు సాగుతోందని, రాజధాని నిర్మాణం నుంచి ఉపాధి అవకాశాల వరకు ప్రతి రంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర పురోగతి ప్రభుత్వ లక్ష్యమని, రానున్న రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి ఫలితాలు కనిపిస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నేను చాలా అమాయకుడిని, నాకు అసలు గొడ్డలంటే తెలియదు, నాన్న కానీ మా పూర్వీకులు కానీ చాలా అహింసావాదులు అన్నట్టుగా చెప్పారు. ఏదో దేవుడు వాళ్ళని ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో ఉద్ధరించమని, మంచి కార్యక్రమాలు చేయమని చెప్పి పంపించినట్టుగా మనం చెప్పారు. 3 గంటలు సుదీర్ఘంగా చెప్పారు. ప్రపంచంలో అందరికీ తెలుసు వారి చరిత్ర ఏంటి, వాళ్ళ పూర్వీకుల చరిత్ర ఏంటి, ఎలాగా ఎంతమంది నా ప్రాంతంలో హతమార్చారు. రాయలసీమలో ఏ గడప అడిగినా కూడా కట్టినా కూడా చెప్తారు వాళ్ళు. మనం చూసాం మొన్న పార్సాద రెడ్డి కాదు, ఆ గ్రామాల నుంచి ఎంతోమంది ఫోన్ చేసి వాళ్ళ కుటుంబాలు ఎలాగైతే వాళ్ళ గృహాలను కూడా ఊరిని కూడా పేల్చేసి, గ్రానైట్లో పేల్చేసి, డైనమైట్తో పేల్చేసి పంపించేసిన సంఘటనలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ చరిత్ర మళ్ళీ ఇప్పుడు నిజంగా గుర్తు చేయటం ఈ యొక్క గొడ్డల పార్టీ అధ్యక్షుడికి నిజంగా, ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడాం రాజారెడ్డి రాజ్యాంగం గురించి. రాజారెడ్డి పోలికలు నాకు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. రాజారెడ్డి గారి గురించి అంటే మన సినిమా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి దుర్మార్గ పనులు, ఎందుకంటే దళితుల పైన, ఎస్టీల పైన అరాచకాలు చేసి, వాళ్ళని కాల్చేసి, వాళ్ళు చంపేసి, వాళ్ళ ద్వారా దొంగతనాలు చేయించిన చరిత్ర వాళ్ళని కదిలిస్తే చెప్తారు, కుప్పలు తెప్పలు చెప్తారు. ఈ జనరేషన్ కూడా గుర్తు చేయడం నిజంగా అంటే జాగ్రత్త పడతారు ఇప్పుడున్నటువంటి యువకులు కానీ యువతలు కానీ. ఈ యొక్క సైకో ఏదైతే ఉన్నాడో గొడ్డల పార్టీ అధ్యక్షుడు, అతను చేసిన అరాచకాలు మనం కళ్ళారా చూసాం. వాళ్ళ తండ్రి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అతను అడ్డుగా పెట్టుకుని ఇతను వ్యాపారంగా అడ్డొస్తున్నటువంటి వ్యక్తులను హతమార్చినటువంటి, అంటే పరిటాల రవి గారి లాంటి వాళ్ళని, ఎంతోమందిని రాయలసీమలో దాదాపుగా 100 మందిని మందిని చంపే సంఘటన మనం చూసాం. దానికి ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలుసు. పాత జనరేషన్ కూడా ఈ పాత విషయాలు తెలియాలి అంటే ఈ రాజారెడ్డి రాజ్యాంగం గురించి, అతను చేసే చేష్టల గురించి కూడా క్లియర్గా చెప్తాం. అతన్ని వారసత్వంగా ఇతను వచ్చాడు. ఇతను చేసిన అరాచకాలు 5 సంవత్సరాల్లో చంద్రయ్య లాంటి గొప్ప వ్యక్తులని, ఎంతోమందిని అంటే పార్టీకి విధేయంగా ఉన్నటువంటి వ్యక్తులని పార్టీ మారమని చెప్పేసి ఫోర్స్ చేసి గొంతు మీద కత్తి పెట్టి కోసి చంపిన సంఘటన చూసాం మనం. చిన్న పిల్లవాళ్ళు మా దగ్గర అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, సుధాకర్ అవ్వచ్చు, అలాగే డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి అంతా ఎందుకు మొన్న కూడా ప్రతిపక్షం హోదా రానప్పటికి కూడా ఏదో ఎవరినో బర్లీ టొబాకో పలకలింపని పోయి ఒక మనిషిని బండి కింద వచ్చి తొక్కించుకురైతే ఆ రోజు ఆపి కూడా అడగాలని ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి అతను కూడా నేను మంచివాడిని అని చెప్పుకుంటా ఉంటే ఎవరన్నా నమ్ముతారా అని అడుగుతాను. ఇదే కాదు, మరి బాబాయ్ గురించి చెప్పారు. అంటే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్తా ఉన్నా, మీరు అడిగారు కాబట్టి. తల్లిని తరిమేశారు, చెల్లిని ఆస్తి కోసం తరిమేశారు. ఎవరన్నా తండ్రి అందరికి కూడా, పిల్లలకందరికీ కూడా ఆస్తి పంచాలని చెప్పి కోరుకుంటారు. అలాగే రాజశేఖర రెడ్డి కూడా కోరుకున్నారు అందరికీ సమానంగా పంచాలి అని. కానీ తరివేసే పరిస్థితి మనం చూసాం. వాళ్ళ బాబాయ్ని చంపేశారని చెప్పేసి వాళ్ళ కూతురు, అంటే సునీత కూడా వాళ్ళ చెల్లెలే కదా, ఆమె ఆవేదన ఉంది కదా. దాని తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు కదా. సిబిఐ వచ్చి వాళ్ళ ఎంపీని ఎంక్వైరీ అంటే వాళ్ళు తరిమి కొట్టిన చరిత్ర చూడు. రాజారెడ్డి మంచోడు, దేవుడు, దైవ సంభూతుడు అన్నట్టుగా చెప్తా ఉన్నాడే. అతను చేసే అరాచకాలతో పాటు ఇతను చేసే అరాచకాలు చూడండి. సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాళ్ళ ఎంపీని కాపాడటం కోసం